Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions of prelims exam of CGL 2024 on the topic mixtures and allegations. But before watching this video, just attempt the test on these questions in our app Maths with Money. Okay. సో బేసిక్గా మనకి మిక్స్చర్స్ అండ్ ఇరిగేషన్స్లో టోటల్గా 19 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ క్వశ్చన్స్ మనం ఎలిగేషన్స్ పక్కాగా అప్లై చేయాలి అని లేదు, వితౌట్ ఎలిగేషన్ మనం రీజన్ యావరేజెస్ ఎలా అప్లై చేసామో అలా కూడా చేయొచ్చు. ఓకే, సో యావరేజెస్ మనం ఏదైతే చేసామో లాస్ట్ వీడియోస్లో మీరు చూసుంటారో సేమ్ అట్లానే యావరేజ్ కూడా అప్లై చేయొచ్చు. సో ఎలాంటి క్వశ్చన్స్ యావరేజెస్ ద్వారా చేస్తే ఈజీ, ఎలాంటి క్వశ్చన్స్ ఎలిగేషన్స్ అప్లై చేస్తే ఈజీ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. A merchant mixes two varieties of sugar of 5 kg and 3 kg which costs him 4 rupees and 6 rupees per kg respectively. What is the cost price of the mixture? It is very simple question with simple numbers. Okay, సో ఏం చెప్తున్నాడు, 5 kgs. ఓకే, 5 kgs ఉన్నాయి. ఆ 5 kg షుగర్ వెరైటీ యొక్క కాస్ట్ ఏమో 4 రూపీస్ అంట. ఓకే, నెక్స్ట్ 3 kg వెరైటీస్ ఉన్నాయంట, ఆ 3 kg వెరైటీ ఏమో 6 రూపీస్ పర్ కేజీ అంట. ఓకే, అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మిక్స్చర్? ఈ మొత్తం మిక్స్చర్ కలిపేశాడు, ఆ కాస్ట్ ప్రైస్ ఒక మిక్స్చర్ అడుగుతున్నాడు. సో ఎలిగేషన్ అప్లై చేసేటప్పుడు మనం ఇలా అప్లై చేస్తాం. సో ఎలిగేషన్ అప్లై చేసేటప్పుడు ఈ మీన్ వాల్యూ ఇది ఉంది కదా, ఈ వాల్యూ కావాలి అంటే ఎలిగేషన్ కన్నా కూడా యావరేజ్ బెటర్ అనమాట. ఓకే, జనరల్గా యావరేజ్ బెటర్. బట్ ఇదే క్వశ్చన్కి ఎలిగేషన్ అప్లై చేయాలంటే ఏం చేస్తాం, 5 × 4 20 ప్లస్ 3 × 6 18, ఇది 20, ఇది 18 బై 5 + 3. 5 + 3 ఎంతమ్మా 8. అంటే యావరేజ్ వాల్యూ ఇది ఎక్స్ అనుకోండి, ఈ ఎక్స్ ఈక్వల్ టు యావరేజ్ ఆర్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మిక్స్చర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 + 18 బై 8. అంటే ఎంతమ్మా 38/8. అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 8 4s 32, 8 7s 8 5s. సో 4.75 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలా కాకుండా మనం యావరేజెస్ చేద్దాం అనుకోండి. యావరేజెస్లో ఎలా చేస్తామని చూడండి. యావరేజెస్లో ఈ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మిక్స్చర్ దట్ ఈజ్ ఎస్యూమ్డ్ యావరేజ్ నేను ఏమనుకుంటానంటే ఎక్స్ కాస్త సమ్ ఏ, ఆప్షన్స్ అన్ని 4 5కి మధ్యలో ఉన్నాయి కాబట్టి నేను 5 అనుకుంటాను, ఏదైనా అనుకోవచ్చు. 5 అనుకున్నాను ఫర్ సపోజ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి 5 kgs ఏమో 4 రూపీస్ పర్ కేజీ ఉన్నాయి, 3 kgs ఏమో 6 రూపీస్ పర్ కేజీ ఉన్నాయి. సో ఇప్పుడు ఎస్యూమ్డ్ మనం 5 అనుకున్నాం కాబట్టి 5 కన్నా ఈ 4 అనేది ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది, అంతేనా? నెక్స్ట్ ఈ 6 అనేది 1 ఎక్కువ ఉంది. సో 5 kgs మీద ఎంత తక్కువ ఉన్నట్టు -5, 3 kgs మీద ఎంత ఎక్కువ ఉన్నట్టు 3. సో -5 + 3 అంటే -2. ఈ -2 మొత్తం తక్కువ. టోటల్గా ఎన్ని కేజెస్, 5 + 3 8 kgs. సో -2/8 అంటే -1/4, దట్ ఈస్ -0.25. అంటే మీరు ఎంతైతే అనుకున్నారో ఎస్యూమ్ చేసుకున్నారో దానికన్నా 0.25 తక్కువ, అంటే 4.75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనం యావరేజెస్ అప్లై చేసేది. సో కంబైన్డ్ యావరేజ్ కాన్సెప్ట్ నుంచే ఈ ఎలిగేషన్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఈ ఎక్స్ వాల్యూ, ఈ ప్లేస్ వాల్యూ అడిగితే ఇలా యావరేజ్ వెళ్ళిపోండి. అలా కాకుండా ఇక్కడ ఇంకా ఎలిగేషన్లో మనకి 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ, ఈ 4 పార్ట్స్లో ఎక్కడో ఒక వాల్యూ వాడు అడిగాడు అనుకోండి. ఓకే, ఈ మధ్యలో ఎక్స్ వాల్యూ ఇచ్చేసి మిగతా 4 వాల్యూలు ఏదో వాల్యూ మీకు అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలిగేషన్ కొంచెం బెటర్. యావరేజ్లా చేయలేమని కాదు, ఎలిగేషన్ కొంచెం బెటర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టే మనం అన్ని క్వశ్చన్స్ కూడాను చూద్దాం. లెట్స్ సీ. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ మిక్సెస్ 2 types of rice కాస్టింగ్ 250 rupees per 5 kg. 5 kgs 250 rupees అంటే కేజీ ఎంత, ఒకటి 50 rupees అంట, ఇంకొకటి 280 rupees per 5 kg అంటే ఎంతమ్మా, ఒక కేజీ ఎంత అవుతుంది, 5 5s 5 6, ఇంకొకటి ఏమో 56 rupees అంట. సో 7:8 రేషియోలు, అంటే ఇది 7 parts ఇది 8 parts ఉన్నాయి. ఓకే, అయితే ఫైండ్ ద నెట్ కాస్ట్ ఆఫ్ ద రిజల్టెంట్ మిక్స్చర్. సో రిజల్టెంట్ మిక్స్చర్ యొక్క నెట్ అడుగుతున్నాడు కాబట్టి నేను ఎలిగేషన్ అప్లై చేయకుండా యావరేజ్ అప్లై చేసుకుంటాను, దట్ ఈస్ బెటర్. సో కాబట్టి నేను ఎస్యూమ్ ఏం చేసుకుంటానంటే ఆప్షన్స్ అన్ని 50కి దగ్గరలో ఉన్నాయి. సో ఇది 50 ఇది 56 ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది, లేకపోతే రెండింటికి దగ్గరలో ఉంటుంది. అంతేగాని మరీ ఇంత తక్కువ ఉండదు కదా, 25 32, ఈ రెండు తీసేయండి, అయితే ఈ రెండిట్లోనే అవుతుంది, అంతేనా? సో ఎస్యూమ్ నేను 50 అనుకుంటాను. అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది 0, ఇదేమో 6 ఎక్స్ట్రా ఉంది. సో 7 × 0 అంటే 0, 8 × 6 ఎంత 48, అంటే 48 ఎక్కువ వస్తుంది.
ఎన్ని మీద 7 + 8, ఇది ఒక 7 పార్ట్స్, ఇది ఒక 8 పార్ట్స్ అంటే టోటల్ 15 పార్ట్స్. సో 48/15 అంటే ఎంత? 15 3 45, 15 2 30. సో అంటే మనం అనుకున్న దానికన్నా 3.2 ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 53.2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15 kg of 10 rupees per kg wheat is mixed with 5 kg of another type of wheat to get a mixture costing 30 rupees per kg. Okay, find the price of the costlier wheat. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి మిక్స్చర్ యొక్క కాస్ట్ ఇచ్చేసాడు వాడే. సో కాబట్టి ఎలిగేషన్ బెటర్. నేను యావరేజెస్లో కూడా ఇది ఎలా చేయాలో చెప్తాను, బట్ ఎలిగేషన్ బెటర్ దీనికి. ఓకే, సో చూడండి, యావరేజ్ ప్రైస్ 30 అన్నాడు. ఓకే, 15 kgs ఉన్న వెరైటీదేమో 10 రూపీస్ అంట, 5 kgs ఉన్నదేమో తెలియదు, అది మనం కనుక్కోవాలి. ఎక్స్ అనుకుందాం. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ వాల్యూ. ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ది కాస్ట్లియర్ వీట్. సో ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంతేనా? ఓకే, సో చూడండి, ఇది రేషియో ఇక్కడ చూసుకుంటే 5 3s 5 1s. ఓకే, ఎలిగేషన్ అప్లై చేసాం అనుకోండి, 13 - 10 అంటే ఎంతమ్మా? 20. సో 1 part 20ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు 3 parts ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 3 × 20 60. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 60 + 30. సో దట్ ఈస్ ఈక్వల్ టు 90. సో కాస్ట్లియర్ వీటి యొక్క ప్రైస్ ఎంత అవుతుంది? 90 రూపీస్. దట్స్ ఇట్, ఆప్షన్ డి. ఇది ఎలిగేషన్ మెథడ్. సో ఎలిగేషన్ ఇది ఫాస్ట్గా చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం యావరేజ్ కానీ చేసాం అనుకోండి, ఇక్కడ ఎజ్యూమ్డ్ యావరేజ్ ఏమి ఉండదు, ఇంకా ఆల్రెడీ వాడి ఇచ్చేసాడు మిక్స్చర్ది ఎంతని? 30 రూపీస్ అని. ఇదే మీన్. ఓకే, ఓవరాల్ యావరేజ్. సో ఇప్పుడు 15 kgs ఉన్నాయి, ఆ 15 kgs దేమో 10 రూపీస్ అంట, ఇంకొక 5 kgs ఉన్నాయి, అవి మనకి తెలియదు. ఓకే, ఇప్పుడు చూడండి, సో 30కి 10కి డిఫరెన్స్ ఎంతమ్మా? 30కి 10కి డిఫరెన్స్ ఎంత? 20. అంటే 20 తక్కువ ఉంది. సో 15 kgs మీద ఎంత వస్తుంది? -300. అంతేనా? ఇఫ్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఇప్పుడు మనకి ఎజ్యూమ్డ్ యావరేజే ఒరిజినల్ యావరేజ్ కాబట్టి ఇక్కడ 300 తక్కువ వచ్చిందంటే ఇక్కడ 300 ఎక్కువ రావాలి, అప్పుడే కదా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క ఎడిషన్ అనేది 0 అవుతుంది. ఓకే, 0 వస్తేనే కదా ఎజ్యూమ్డ్ ఒరిజినల్ ఈక్వల్ అవుతాయి, కాబట్టి ఇక్కడ 300 రావాలి. అంతేనా? సో 5 ఎంతతో మల్టిప్లై చేస్తే 300 అవుతుంది? 300/5 అంటే 60. అంతేనా? సో ఇక్కడ 60 అనేది డిఫరెన్స్. ఇక్కడ ఇందాక 20 అనే -20 ఎలా వచ్చింది? 10 - 30 చేస్తే -20 వచ్చింది. అంతేనా? సో x - 30 చేస్తే 60 వచ్చింది ఇప్పుడు. సో మరి x వాల్యూ ఏమవుతుంది? 60 + 30, సో 90. సో కాబట్టి x వాల్యూ ఎంత? 90. అట్లా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఏదైనా పర్లేదు. నెక్స్ట్ 4th one. A man buys 10 kgs of wheat at a rate of 26 rupees per kg. The wheat is mixed with 6 kg of other good quality of wheat to get a mixture at price 35 rupees kg. The price of good quality wheat per kg. ఇక్కడ చూడండి, మిక్స్చర్ ప్రైస్ ఇచ్చేసారు కాబట్టి ఇలిగేషన్ బెటర్, 35. ఓకే, సో 10 kgs ఆఫ్ వీట్ రైస్ ఏమో 26 అంట. ఓకే, నెక్స్ట్ 6 kg ఆఫ్ వీట్ ఎంతో తెలియదు, ఎక్స్, అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో 10:6 అంటే ఎంతమ్మా? 2 5s 2 3s. అంతేనా? సో 35 - 26 ఎలిగేషన్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? 9. సో 3 parts 9 కాబట్టి 5 parts ఎంత అవుతుంది? 3 parts 9 అంటే 1 part 3. సో 5 parts ఎంత అవుతుంది? 15. మరి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 35 + 15. సో దట్ ఈస్ ఈక్వల్ టు 50. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దీన్నే మనం కావాలంటే మళ్ళీ ఒకసారి యావరేజ్ కాన్సెప్ట్ ఎలా చేయాలో మీరు ట్రై చేయండి. సో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 5th one. How much rice of 4 rupees per kg should be mixed to 15 kg of rice of 10 rupees per kg so as to make a mixture worth 6.5 rupees per kg? Same. సో మిక్స్చర్ వెయిట్ ప్రైస్ ఇచ్చేసాడు 6.5 రూపీస్ అని. 4 రూపీస్ per kg ఉన్నవి. ఓకే, సారీ, 4 రూపీస్ per రైస్ కేజీ ఉన్నవి ఎన్ని కేజీలు మనం పెట్టాలి? ఇది ఎక్స్ వాల్యూ. ఓకే, అది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ మిక్స్డ్ టు బి విత్ 15 kg ఆఫ్ రైస్ అట్ 10 rupees per kg. ఓకే, అంటే ఇప్పుడు పై వాల్యూ కాదు, కిందన వాల్యూ, ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో జస్ట్ అప్లై ది ఎలిగేషన్ అప్లై చేయండి. 6.5 - 4 అంటే 2.5, 10 - 6.5 అంటే 3.5. సో 3.5 = 2.5 అంటే రేషియో ఎంత అవుతుందమ్మా? 5 7s
5 5s. 5 parts 15 or 15 parts is 5. సో 7 parts ఎంత అవుతున్నప్పుడు 5 parts 15 అయితే 7 parts ఎంత అవుతుంది 21 because 1 part is 3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x 21 kg. సో ఇలాంటి ఉండేటప్పుడు ఎలిగేషన్ బెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ 6. At a cave, Rama bought drinks for her 7 friends at 240 rupees. Some of them wanted coffee, while others wanted black tea. A regular cup of coffee cost 40 rupees and a regular cup of black tea cost 30 rupees. How many cups of tea did she purchase? సో దీంట్లోని యావరేజ్గా ఒకలా అంటే దీంట్లో 2 మెథడ్స్, 2 కూడా ఎలిగేషన్స్ ఎలా అప్లై చెప్తాను చూడండి. సో ఎలిగేషన్స్ ఇప్పుడు ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఇప్పుడు కాఫీ ఇది అనుకుందాం, ఓకే, ఇది టీ అనుకుందాం, బ్లాక్ టీ. ఓకే, సో మనం ఇప్పుడు కాఫీ కాస్ట్ ఎంత 40 రూపీస్. ఓకే, ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ కూడాను కాఫీ తాగారు అనుకోండి, ఎంత అవుతుంది 280 రూపీస్ అవుతుంది, 7 into 40. ఓకే, ఇదే 7 మెంబర్స్ అందరూ బ్లాక్ టీ తాగారు అనుకోండి, 7 into 30 ఎంత అవుతుంది 210 రూపీస్ అవుతుంది. ఓకే, కానీ కొంతమంది కాఫీ కొంతమంది టీ తాగడం వల్ల యావరేజ్గా ఎంత అయింది 240 రూపీస్ అయింది. ఓకే, నౌ అప్లై ఎలిగేషన్. 280 minus 240 40, 240 minus 210 30. సో 30:40 అంటే 3:4. అంటే కాఫీ 3 మెంబర్స్ తాగితే బ్లాక్ టీ ఎంతమంది 4 parts, ఈ 3 parts 4 parts తాగినట్టు. సో టోటల్గా ఎంతమంది ఉన్నారు 3 + 4 7 parts. ఈ 7 parts ఎంతమందిని ఇచ్చాడు 7 ఫ్రెండ్స్ ఇచ్చాడు. అంటే 1 part ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, హౌ మెనీ కప్స్ ఆఫ్ డిడ్ షీ పర్చేజ్. కప్స్ ఆఫ్ టీ ఎంతమంది 4 parts. సో 1 part 1 కాబట్టి 4 parts 4. సో 4 మెంబర్స్ బ్లాక్ టీ తాగారు, 3 మెంబర్స్ కాఫీ తాగారు. ఓకే, నెక్స్ట్. There is a 32 liters mixture of milk and water. The ratio of milk and water in this mixture is 5:3. How many liters of water should be added to this mixture so that the resultant mixture has 50% water in it? సో ఇనిషియల్గా 32 లీటర్స్ ఉంది. సో దాంట్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎలా ఉంది 5:3. ఓకే, ఇప్పుడు ఏం చేశారంట, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్. వాటర్ని యాడ్ చేస్తున్నాను అంటే మిల్క్ నేను ఏమి మార్చట్లేదు. అలా చేస్తే రిజల్టెంట్ మిక్స్చర్ యాజ్ 50% వాటర్. 50% వాటర్ అంటే 50% మిల్క్, అంటే ఈక్వల్ రేషియో 1:1 రేషియోలోకి వచ్చింది. నేను ఇప్పుడు వాటర్ మాత్రమే యాడ్ చేస్తాను కాబట్టి మిల్క్ సేమ్గా ఉండాలి. మిల్క్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దీన్ని 5తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఎంత అవుతుంది 5:5. సో మిల్క్ కాన్స్టెంట్గా ఉంది, మరి వాటర్ ఏమైంది, ఇనీషియల్గా 3 parts ఉండేది, ఇప్పుడు 5 parts అయింది. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 2 parts. సో ఈ 2 parts ఎన్ని లీటర్స్ అని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మరి వాడేమి ఇచ్చాడు, ఇనీషియల్గా 32 లీటర్స్ అన్నాడు. అంటే ఇనీషియల్గా ఎంత ఉందమ్మా, ఇది 5 parts, 3 parts అంటే టోటల్గా 8 parts వాడు ఇచ్చాడు. ఎంతని 32 లీటర్స్ అని. మరి 1 part ఎంత అవుతుంది 4 లీటర్స్. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత 2 parts. సో 2 parts ఎంత అవుతుంది 8 లీటర్స్. So option A is the correct answer. Okay. Next question. 8th. A mango juice is made by mixing water and mango concentrate in the ratio 9:7. If x liters of water and 3x liters of mango concentrate is mixed in 160 liters of mango juice, then the new ratio becomes 13:14. వాట్ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద న్యూ మ్యాంగో జ్యూస్. ఓకే, సో చాలా మంచి క్వశ్చన్ ఇది. దీన్ని మనం ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అనేది నేను ఒకసారి చెప్తాను. ఓకే, సో మ్యాంగో జ్యూస్లోని మ్యాంగో కాన్సెప్ట్ అంటే మ్యాంగో పల్ప్ ఉంది, వాటర్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి వాటర్ టు మ్యాంగో కాన్సెంట్రేట్ ఇచ్చాడు 9:7. పోనీ అలానే పెట్టుకుందాం. ఓకే, సో వాటర్ టు మ్యాంగో కాన్సెంట్రేట్, వాటర్ టు మ్యాంగో కాదు ఎలా ఉంది ఇనీషియల్గా 9:7. ఓకే, x liters of water and 3x liters of mango concentrate is mixed in 160 liters of mango juice. అంటే ఈ 160 అనేది ఏంటి, ఇనీషియల్గా ఉన్నది 160 అనమాట. ఓకే, అంటే ఇనీషియల్గా ఇది 9:7, టోటల్ ఎంత 16 parts ఇచ్చాడు ఈ 160 liters అని. ఓకే, అయితే
ఇప్పుడు ఏమైందంట, ఇలా ఎక్స్ లీటర్స్ వాటరు 3x లీటర్స్ మ్యాంగో కాన్సన్ట్రేట్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు న్యూ రేషియో ఏమైందంట 13:49. సో ఏం చేసాం మనం, వాటర్ ఏమో ఎక్స్ లీటర్స్ యాడ్ చేసాం అంటే ప్లస్, అండ్ కాన్సన్ట్రేట్ ఏమో 3x. సో మీకు ఏమైనా గుర్తొస్తుందా మనం చెప్పిన కాన్సెప్ట్స్లోని? క్రిస్ క్రాస్ మెథడ్ ఇక్కడ చేస్తాం. 14 into 9 that is equal to 126, 13 into 7 that is 91. సో 126 91 డిఫరెన్స్ ఎంతమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 35, అంతేనా? ఓకే, మళ్ళీ ఇక్కడ క్రిస్ క్రాస్ 13 into 3x 39x and 14 into x that is 14x. So what is the difference between 14 and 39x? It is equal to 25x. 35 parts represent 25x. సో 16 parts 160 కాబట్టి 1 part ఎంత అవుతుందమ్మా, 10 liters. మరి 35 parts ఎంత అవుతుందమ్మా, 350 liters. సో 350 liters ఈజ్ ఈక్వల్ టు 25x. 25x ఎంత, 350 liters. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? సో 25 ones 25, ఇంకా 100 ఉంటుంది, సో 14. సో 14 liters అనేది ఏంటి, x వాల్యూ. బాగా అబ్జర్వ్ చేయండి, x వాల్యూ. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ద న్యూ మ్యాంగో జ్యూస్ అంటున్నాడు. అంటే ముందు 160 liters ఉంది, ఆ 160 litersలో x లీటర్స్ ఏమో వాటరు, 3x లీటర్స్ ఏమో మ్యాంగో కాన్సన్ట్రేట్. అంటే ఆ 160 ఉన్నదానికి ఓవరాల్గా మీరు 4x లీటర్స్ సమ్ క్వాంటిటీ యాడ్ చేశారు. సో ఇప్పుడు నౌ ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ న్యూ మ్యాంగో జ్యూస్ అంటే 160 + 4x. x వాల్యూ 14 కాబట్టి 4x ఎంత అవుతుందమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 56. సో 160 plus 56, that is 216 liters is the present quantity of the mango juice. So option D is the correct answer. Clear? Next, half liter of a solution, half liter ante 500 ml of solution contains 50% of alcohol. To change the alcohol concentration to 50%, find the quantity of alcohol to be mixed. Okay, so alcohol and water. ఇనీషియల్గా ఆల్కహాల్ 15 ఉంది. ఓకే, 15% ఉంటే వాటర్ ఎంత ఉంటుంది, 85. రేషియో చెప్పండి, 5 3 5 17, అంటే 3:17 రేషియోలో ఇనీషియల్గా ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ 50% తేవాలి. అప్పుడు వాటర్ పర్సెంట్ ఎంత ఉంటుంది, 50. సో 50:50 అంటే 1:1. అంటే ఇనీషియల్గా 3:17 ఉండేది, ఇప్పుడు 1:1 అయింది రేషియో. ఏంటి మనం యాడ్ చేస్తున్నాం, ఆల్కహాల్ మాత్రమే యాడ్ చేస్తున్నాం, వాటర్ని ఏమైనా యాడ్ చేస్తున్నామా, చేయట్లేదు. సో వాటర్ సేమ్గా ఉండాలి. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో కాబట్టి మల్టిప్లై విత్ 17. సో 17:17. సో వాటర్ సేమ్గా ఉందా, సరిపోయింది. మరి ఆల్కహాల్ ఏమైంది, ఇనీషియల్గా 3 parts ఉండేది, ఇప్పుడు 17 parts అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 14 parts. అంటే మీరు 14 parts ఆఫ్ ఆల్కహాల్ యాడ్ చేయడం వల్ల ఆల్కహాల్ క్వాంటిటీ అనేది 50%కి వచ్చింది. మరి వాడు ఏమి ఇచ్చాడు మనకి, ఇనీషియల్ క్వాంటిటీ 3 parts ఆల్కహాల్, 17 parts వాటర్, అంటే టోటల్ ఎంతమ్మా, 20 parts. ఈ 20 parts ఎంత ఇచ్చాడు, హాఫ్ లీటర్ అంటే 500 ml ఇచ్చాడు. ఓకే, అప్పుడు 1 part ఎంత అవుతుంది, 25 ml, అంతేనా? ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఏంటి, 14 parts. 14 parts ఏమవుతుంది, 14 into 25. 14 into 25 అంటే ఎంత, ఇట్ ఈస్ ఈక్వల్ టు 350 ml, అంతేనా? 350 ml ఎక్కడుంది, ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 10th one. If one man adds 6 liters of water to 10 liters of milk and another man adds 4 liters of water to 8 liters of milk, find the ratio of milk in the two mixtures. చూడండి, ఒక మనిషి అంట వాటర్ ఏమో 6 liters, మిల్క్ ఏమో 10 liters ఉందంట. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటి దగ్గర అంట ఎలా ఉంది, 4 liters ఆఫ్ వాటర్, 8 liters ఆఫ్ మిల్క్ ఉందంట. ఓకే, ఇది ఒకటి దగ్గర, ఇది ఒకటి దగ్గర. ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ ఇన్ ద టూ మిక్స్చర్స్. ఇప్పుడు మీరు రేషియో ఆఫ్ మిల్క్ డైరెక్ట్గా వేయాలంటే ఇక్కడ 10:8 10/8 వేసేయకూడదు. ఓకే, వీళ్ళిద్దరి దగ్గర కూడాను కాన్సన్ట్రేషన్ సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉండాలి. ఓకే, 10:6 అంటే ఎంత, 6:10 అంటే ఎంతమ్మా, మనం మిల్క్ టు వాటర్ తీసుకుంటున్నామో చూసుకోవాలి. 6 liters ఆఫ్ వాటర్, 10 liters ఆఫ్ మిల్క్, 4 liters ఆఫ్ వాటర్, 8 liters ఆఫ్ మిల్క్, సరిపోయింది కదా. అంటే ఇదంతా ఇది 3:5, ఇదేమో 1:2, అంతేనా? ఓకే, ఇప్పుడు ఈ 3 parts 5 parts మొత్తం కలిపితే ఎంత వచ్చింది, ఇక్కడ 8.
2 + 1 ఎంత ఇక్కడ వచ్చింది 3. మన ఈక్వల్ వాల్యూమ్స్ అనేవి ఉండాలి, అప్పుడే మనం డైరెక్ట్గా వాటి మిల్క్ రేషియో కానీ వాటర్ రేషియో అని కానీ వేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 8 ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 8తో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం ఆఫ్ 8 and 3 ఎంత, ఇట్ ఈస్ 24. సో పైది ఎంత అయిపోవాలి, 24 అవ్వాలంటే పైన 3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 8తో మల్టిప్లై చేయండి. అప్పుడు న్యూ రేషియోస్ ఎలా వస్తాయి చెప్పండి నాకు. 9:15 అండ్ ఇక్కడ ఎలా వస్తాయి, 3తో మల్టిప్లై చేసాం కాబట్టి 8తో కాబట్టి 8:8 × 6 16. సో దీస్ ఆర్ ద వాటర్ టు మిల్క్ రేషియోస్, అంతేనా. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడో చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ ఇన్ ద 2 మిక్స్చర్. ఇక్కడ 15 parts, ఇక్కడ 16 parts. సో 15/16 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. అర్థమైందా. అలా డైరెక్ట్గా రేషియో ఎప్పుడు వేయగలం అంటే ఈక్వల్ క్వాంటిటీస్ తెచ్చుకున్నాక. నెక్స్ట్ 11th one. 2 different quantities of the same solution having ingredients A and B are stored in 2 different containers. Okay. In the first container, there are 252 liters of A and 441 liters of B. Okay. In the second container, the total quantity of the solution was 1188 liters. How much of the solution in the second container was made up of ingredient B? So 2 containers ఉన్నాయి, they have same solution, that is which has A and B ingredients. ఓకే. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సేమ్ సొల్యూషన్ హ్యావింగ్ ఇంగ్రీడియంట్స్ అండ్ అయితే రెండిట్లో కూడా ఒకే రేషియోలో A and B అనేది ఉంటుంది, అంతేనా. బికాస్ దే ఆర్ సేమ్ సొల్యూషన్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ కంటైనర్లో చూసుకుంటే A అనేది 252 liters అంట, B అనేది 441 liters అంట. రేషియో చెప్తారా నాకు. సో రేషియో ఎంతతో క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 9తో అవుతుందా. ఎస్, 9తో చేస్తే ఎంత వస్తుంది, 9 రెళ్ళ 18, 9 8 72, 9 4 36, 36 అంటే 81, అంటే 9 9 81. ఇంకా ఎక్కడైతే అది క్యాన్సిల్ అవుతుంది, 4తోన 4 కాదు సారీ 7th one, సారీ ఇది 9 4 14. ఓకే. సో 7తో చేస్తే 7 4s 77, అంటే 4:7 రేషియోలో ఉన్నాయి. మరి ఇక్కడ కూడా A:B ఎలా ఉంటుంది, 4:7 రేషియోలో ఉంటుంది. అయితే ఈ టోటల్ క్వాంటిటీ సెకండ్ కంటైనర్లోని టోటల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు, 1188 liters ఇచ్చాడు. సో ఇక్కడ 4 parts A 7 parts B అంటే 4 + 7 ఎంతమ్మా, 11 parts 1188 అని మెన్షన్ చేశాడు. అప్పుడు 1 part ఎంత అవుతుంది, 11 1s 11 8s అంటే 108 liters అవుతుంది. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, సెకండ్ కంటైనర్లో ఇంగ్రీడియంట్ B ఎంత అంటున్నాడు. ఇంగ్రీడియంట్ B ఎంత, 7 parts. సో 1 part 108 అయినప్పుడు 7 parts ఎంత అవుతుంది, 7 × 108 అంటే 756 liters. దట్స్ ఇట్. ఓకే. ఇవన్నీ చేయకుండా ఇంకా ఫాస్ట్గా ఎలా చేస్తాం తెలుసా, ఎప్పుడైతే మీకు A:B 4:7 వచ్చేసిందో B ఇక్కడ కూడా 4:7 అంటే B అనేది 7 parts. ఆన్సర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 7. సో ఆప్షన్లో 7 మల్టిపుల్ ఎక్కడ ఉందో అది పెట్టవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 12th. 2 varieties of tea powders worth 250 per kg and 300 per kg are mixed with a third variety of tea powder in the ratio 1:1:2. If the mixture is worth 350 rupees per kg, find the price of the third variety tea powder. ఇది సింపుల్గా చేయొచ్చు. చూడండి, 250 rupees ఒకటి, ఇంకొకటి 300 rupees, ఇంకొకటి మనకి తెలియదు X rupees అనుకుందాం. ఓకే. సో మొత్తంగా మిక్స్చర్ ఎంతంట, 350 rupees. ఏ రేషియోలో వేసామంట, 1:1:2. సో ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేసినప్పుడు మనకి X వాల్యూ ఏం చేస్తాం, 1 × 250 + 1 × 300 + 2 × X by 1 + 1 + 2 = 350. అదే కదా చేస్తాం. కానీ దీన్నే మనం యావరేజ్ పరంగా చేద్దాం. ఓకే. సో ఎజ్యూమ్డ్ ఆర్ ఒరిజినల్ యావరేజ్ ఎంత, 350. సో ఈ 1 part ఉన్నది ఎంత, 250 rupees. ఇంకొక 1 part ఉన్నది 300 rupees. ఓకే. 2 parts ఉన్నది మనకు తెలియదు, అది X అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఒరిజినల్ యావరేజ్ కన్నా ఎంత డీవియేషన్స్ ఉన్నాయో చూడండి. 250కి 350 కంటే -100, ఇదేమో -50. సో 1 × -100 అంటే -100, 1 × -50 అంటే -50. అంటే ఈ రెండింటికి ఎంత వచ్చింది, -150. ఇప్పుడు నాకు 0 అయిపోవాలంటే ఇక్కడ ఎంత రావాలి, మొత్తంగా 150 రావాలి. అంటే 2 parts 150 అంటే 1 part ఎంత రావాలి, 70 రావాలి. సో ఈ 70 అనేది డీవియేషన్, Xకి 350కి డీవియేషన్ 70,
అంటే ఎక్స్ అనేది 350 కన్నా 70 ఎక్స్ట్రా ఉండాలి. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 350 ప్లస్ 70 దట్ ఈస్ ఈక్వల్ టు 420 kgs ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 350 ప్లస్ 70 అయినా ఇక్కడ 75 ఇది సారీ 275 కదా. సో 75 సో కాబట్టి 425 kg ఎక్కడుంది ఆప్షన్ సి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 150/2 అంటే ఎంతమ్మా 75 కదా. సో కాబట్టి ఇది కూడా ఎంత వస్తుంది మనకి 75. ఇలాంటి సింపుల్ క్యాలిక్యులేషన్స్ తప్పైపోతుంటాయి అప్పుడప్పుడు పాస్ట్లో. ఓకే చూసుకోవాలి. క్లియర్. సో నెక్స్ట్ 13. The concentrations of 3 acids ABC are specified as 20%, 30%, 40% respectively. They are blended in the ratio of 3:5:A, yielding a solution with a concentration of 30%. So overall ga 30% and okay. So concentration of A ఏమో 20%, B ఏమో 30%, C ఏమో 40%, average ఏమో 30. ఓకే. సో ఏ రేషియోలో ఉన్నాయి 3:5 రేషియోలో. ఓకే. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఓకే ఎలా చేస్తాం ఇది? ఇప్పుడు ఈ ఒరిజినల్ కన్నా ఇది ఎంత తక్కువ ఉంది -10, ఇదేమో 0, ఇదేమో +10. ఇప్పుడు చూడండి 5 into 0 ఎలాగో పోయింది. 3 into -10 ఎంతమ్మా -30. ఈ -30 ఖచ్చితంగా దీని నుంచి ఎంత రావాలి +30 రావాలి అంతేనా. సో 3 into -10 -30 అయింది. సో A into 10 ఎంత అవ్వాలి 30 అవ్వాలి. A into 10 30 అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు 3. 30/10 3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A? 3. దట్స్ ఇట్. సింపుల్ క్వశ్చన్. A merchant has 1000 kg of sugar, part of which he sells at 10% profit and the rest at 40% profit. He gains 20% on the whole. The quantity sold at 40% profit. సో ఓవరాల్ ఎంత వచ్చింది 20% వచ్చింది. సో ఒక పార్ట్ ఏమో 10% ప్రాఫిట్ వేసుకున్నాడు, ఇంకొకటి ఏమో 40% వేసుకున్నాడు. సో అప్లై ఎలిగేషన్ 20 - 10 దట్ ఈస్ 10 40 - 20 20. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 20:10 2:1. అంటే టోటల్గా 2 పార్ట్స్ ఏమో 10% ప్రాఫిట్ మీద, 1 పార్ట్ ఏమో 40% ప్రాఫిట్ మీద అమ్మాడు. సో టోటల్గా ఎన్ని పార్ట్స్ ఇది 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ ఎంత ఇచ్చాడు టోటల్ మొత్తం ఎన్ని కేజీస్ ఉన్నాయన్నారు 1000 kg. సో 3 పార్ట్స్ 1000 kg అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 1000/3. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు ద క్వాంటిటీ సోల్డ్ ఎట్ 40% ప్రాఫిట్. 40% ప్రాఫిట్ ద్వారా ఎన్ని పార్ట్స్ అమ్ముతున్నాడు 1 పార్ట్. సో 1 పార్ట్ ఈస్ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది 1000/3. 1000/3 అంటే 333 1/3 kgs. సో ఆప్షన్ సి is the correct answer. Next, in what ratio sugar costing 78 rupees per kg be mixed with sugar costing 46 rupees per kg such that by selling the mixture at 75 rupees per kg there is a gain of 20%. చూడండి ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్లు ఇచ్చాడు, అప్పుడు మనకి మీన్ ప్రైస్ కూడా కాస్ట్ ప్రైస్ అవ్వాలి, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సో అంటే 75 రూపీస్ అమ్మడం వల్ల వాడికి 20% ప్రాఫిట్ వచ్చింది. మరి నా కాస్ట్ ప్రైస్ చెప్పగలరా? ఎస్ ఆఫ్ కోర్స్. సో 20% అంటే ఎంతమ్మా 1/5. అంటే కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ అంటే రూపీ ప్రాఫిట్ వచ్చింది. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 6 పార్ట్స్ అవుతుంది. సో ఈ 6 పార్ట్స్ ఎంత ఇచ్చాడు 75 రూపీస్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఎంత 5 పార్ట్స్. 5 పార్ట్ ఎంత అవుతుంది చెప్పండి. 6తో ఎంత అవుతుందమ్మా 6 9s 72 6 12 72 ఇంకా 3 30 అంటే 6 5s 12.5. 1 పార్ట్ 12.5 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది 12 60 5 25 అంటే 62.5 రూపీస్ అంతేనా. ఓకే. సో అంటే ఏంటి మనం ఒక షుగర్ కాస్ట్ ఏమో 78 రూపీస్, ఇంకొక షుగర్ కాస్ట్ ఏమో 46 రూపీస్, మీన్ ప్రైస్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఏమో 62.5. సో ఎంత రేషియోలో మిక్స్ చేయాలి? రేషియో అనగానే పక్కా ఎలిగేషనే చేసుకోవాలి. సో 78 - 62.5 అంటే ఎంత వస్తుందమ్మా 15.5. 62.5 - 46 అంటే ఎంతమ్మా 16.5 అంతేనా. ఎస్. సో రేషియో చెప్పండి, రెండిట్లోని డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే 533 5 3s 51. సో 33:31 రేషియో.
Option D is the correct answer. Clear? Next, a person purchased a table and sofa for 28,000. He sold a sofa at 10% profit and the table at profit 15.25%. If the total profit was 30. So overall గా 13 వచ్చింది. ఓకే, ఇదేమో టేబుల్, ఇదేమో సారీ ఫస్ట్ ఏమో సోఫా, ఇదేమో టేబుల్. సో రేషియో అప్లై చేయండి. ఇది 3, 13 మైనస్ 10 3, 15.25 మైనస్ 13 అంటే 2.25 అంతేనా? అంటే 2.25:3 అంటే 225:300 అంతేనా? సో 25తో అవుతుందా? 25తో అవుతుంది. ఎస్ 150 15తో చెప్పండి. 15 ones 15, ఓకే, ఇంకా 7 15 5s 15 స్క్వేర్ కదా, ఓకే, 15 20s. సో 5 3s 5 4s అంటే 3:4. అంటే సోఫా 3 రూపాయలకి కొన్నాడు, టేబుల్ 4 రూపాయలు కొన్నాడు, మొత్తం కలిపితే ఎన్ని రూపాయలు కొన్నాడు? 7 రూపీస్. సో 7 రూపీస్ ఆర్ 7 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 28,000 ఇచ్చాడు అంతేనా? అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. కానీ ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సోఫా అండ్ టేబుల్. 4 రూపీస్ టేబుల్, సోఫా 3 రూపీస్ అయితే డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ అంతేనా? సో ఆ 1 పార్ట్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం ఎంత? 4,000 రూపీస్ అని. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 17th one. Kiran lent 4,000 rupees to 2 persons such that one part of it at the rate of 8% per annum and the remaining part at the rate of 10% per annum. He got an annual simple interest of 352 rupees. సో చూడండి, ఒక పార్ట్ ఏమో 8%, ఇంకొక పార్ట్ ఏమో 10%. ఇప్పుడు ఓవరాల్గా అసలు ఎంత వచ్చిందో చెప్పగలరా? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో మొత్తంగా వాడికి 352 వచ్చింది. ఓకే, అంటే ఓవరాల్గా ఇంట్రెస్ట్ అడిగి రెండింటి మీద కలిపితే యావరేజ్గా ఎంత వస్తున్నట్టు? 352 PTR by 100, P టైం పీరియడ్ 1 ఇంటూ R by 100. ఓకే, 2 zeros క్యాన్సిల్, 4th అవుతుందా? 4 8s 4 8s, ఇంకొక జీరో ఇక్కడ ఉంది అంటే 88 by 10 అంటే 8.8. 8.8% అనేది ఓవరాల్గా. ఓకే, సో ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. ఇదెంత? 0.28, ఇదేమో 1. రేషియో ఎంత అవుతుంది? 4 3 4 4 3 4 2s. అంటే 3 parts 8% ఇంట్రెస్ట్ మీద, 2 parts 10% ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు. సో టోటల్గా ఎంత ఇచ్చాడు? 3 + 2 5 parts. 5 parts ఎంత? మొత్తం వాడు ఇచ్చిన అమౌంట్ ఎంత? 4,000 రూపీస్. ఓకే, సో 5 parts 4,000 అయితే 1 part ఎంత అవుతుంది? 800 రూపీస్. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు అసలు? ద సమ్ లెంట్ ఎట్ 10%. 10% మీద ఎంత సమ్ ఇచ్చాడు? 2 parts. 1 part 800 అయితే 2 parts ఎంత అవుతుంది? 1,600. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 18. A total of 2 lakh is divided into 2 parts for investing in 2 different banks on simple interest. One yields 4% per annum while the other yields 6% per annum. If the total interest at the end of 1 year is equivalent to 4.7% annum, 7% per annum on the whole amount, the amount invested in each bank respectively. సో ఒక దాంట్లోని 4% per annum ఇస్తున్నాడు, ఇంకో దాంట్లో 6% ఇస్తున్నాడు. ఓవరాల్గా మనకి ఎంత వచ్చింది? 4.7. సో దీన్ని బట్టి మనం ఎలిగేషన్ అప్లై చేయొచ్చా? చేయొచ్చు. 4.7 minus 4 అంటే 0.7, 6 minus 4.7 అంటే 1.3. సో వాట్ ఈస్ ద రేషియో? 13:7. సో ఆప్షన్లో 13:7 ఏది ఉంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షనే ఉంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంతే. అలా కాకుండా డైరెక్ట్గా చేయాలంటే ఒక పార్ట్ ఒక బ్యాంక్లో 13 రూపీస్ వేస్తే ఇంకొక బ్యాంక్లో 7 రూపీస్ వేసాడు. సో మొత్తంగా 2 బ్యాంకులో కలిపి ఎంత వేసాడు? 20 parts. ఈ 20 parts ఎంత ఇచ్చాడు? 2 lakhs ఇచ్చాడు. దట్ ఈస్ ద టోటల్ అమౌంట్ నా. సో 20 parts 2 lakh అంటే 1 part ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. ఓకే, ఇప్పుడు మొదటి బ్యాంకులో ఎంత వేసాడు? 13 parts. 13 parts అంటే సారీ 1 part ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఓకే, సో 13 parts ఎంత అవుతుంది? 1,30,000 అవుతుంది. అండ్ 7 parts ఎంత అవుతుంది? 70,000 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 19, and it is the last question for today's session. The average marks out of 100 of boys and girls in an examination are 75 and 80. యావరేజ్గా. ఓకే,
బాయ్స్కి గర్ల్స్కి చూసుకుంటే బాయ్స్కి ఏమో 75 వచ్చాయంట, గర్ల్స్కి ఏమో 80 వచ్చాయంట. ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆర్ 78, ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. సో మనకి కొంతమందికి కొన్ని ఓవరాల్గా కొన్ని వచ్చినప్పుడు మనం ఎలిగేషన్ అప్లై చేయొచ్చు కదా. సో కాబట్టి ఎలిగేషన్ అప్లై చేద్దాం. 78 minus 75 3, 80 minus 78 2. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్? 2:3. సో చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేస్తారంటే ఆడక్కడ గర్ల్స్ టు బాయ్స్ అడగచ్చు, మనం ఈ ఆర్డర్లో చేసాం కాబట్టి వెంటనే 2:3 పెట్టేస్తాం. చూసుకోవాలి క్వశ్చన్ బాయ్స్ టు గర్ల్స్ అడుగుతున్నాడా, గర్ల్స్ టు బాయ్స్ అడుగుతున్నాడా. ఓకే, సో దీస్ ఆర్ ద 19 క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్. సో ఎలిగేషన్స్ లేకపోతే యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా మిక్స్డ్ టాపిక్స్. కొన్ని మన ఎలిగేషన్లో చేసుకుంటే ఫాస్ట్గా వస్తుంది, కొన్ని కంబైన్డ్ యావరేజ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎస్యూమ్డ్ యావరేజ్ అలా చేసుకుంటే ఫాస్ట్గా వస్తుంది. సో కాబట్టి ఏది చేస్తే వస్తుంది అనేది మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో with this I'll conclude this session, and if you think these videos are helpful for in your preparation, and please share these videos to your friends and relatives who are appearing for the competitive exams. Thank you once again. Take care all of you. Jai Hind.